నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. నిన్న ఈడీ విచారణ అయిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు జర్నలిస్ట్ సాయి అని చెప్పి ప్రత్యేకంగా జర్నలిస్ట్ సాయి గురించి మాట్లాడడం, అదే కాక ఆయన ఒక వైసీపీ పేటిఎం బ్యాచ్కి సంబంధించిన వాడని చెప్పడం, తనకు నెలకి జీతాలు జగన్మోహన్ రెడ్డి గారు పే చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇంత చెప్పిన తర్వాత జర్నలిస్ట్ సాయి న్యూట్రల్గా ఏదైనా వీడియోస్ చేస్తే ఎవరైనా నమ్ముతారు? వాస్తవానికి దాని తర్వాత వచ్చినటువంటి ఒక కమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా అన్ఫాలో చేస్తున్నారనే సంగతి కూడా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇక పైన జర్నలిస్ట్ సాయి చెప్పిన మాటలు ఎవరైనా నమ్ముతారా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు నమ్ముతున్నారా కదండి, ఇంతకుముందు నమ్మారా నాకు తెలియదు. తక్కువ కాకపోతే అంటే నేను న్యూట్రల్ అని చెప్పుకుంటూ వన్ సైడెడ్ మాట్లాడతాడు. 90% పైగా వన్ సైడెడే ఉంటాయి. ఎక్కడో ఎప్పుడో పొరపాటున ఒకటి రెండు వీడియోలు అయినా ఇటువైపు కూడా మాట్లాడటం ఉంటుంది, అంటే మనం అబ్జర్వ్ చేసినంత మట్టుకి. కాకపోతే ఏంటంటే నిన్నను విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఓపెన్గా ఒక ప్రెస్ మీట్లో ఆయన ఇతని పేరు ప్రస్తావించటం అనేది ఇది కొరివితో తలగొక్కున్నాడు సాయి కదా. అవసరమా? ఇప్పుడు మనందరం కూడా వాస్తవాలు మాట్లాడతాం అంతవరకే. ఇప్పుడు మనకి ఎవడు ప్లస్ లేదు మైనస్ లేదు, ఆ ఇష్యూ వరకు మాట్లాడాలి ఎవరైనా. లేని పని కల్పించి చెప్పడం ఎందుకు? ఇప్పుడు మీరు ఒకటి మాట్లాడాక దాని మీద విశ్లేషణ ఇస్తామండి, అంతవరకే. బియాండ్ దట్ మనకు అనవసరం కదా. ఇప్పుడు వ్యక్తిగతంగానూ వెళ్ళకూడదు, వేరేవి చెప్పకూడదు మనం. కానీ సాయి అట్లా చేయలా. ఇతను ఒక పార్టీ పెడతాడన్నాడు, తర్వాత పార్టీ కాదు ఒక ఏమంటారు ఛానల్ పెడతాడు. ఈయన ఈ ఛానల్ కోసం చంద్రబాబు నాయుడు గారే డబ్బులు పెడతారు. ఆ తర్వాత ఇప్పుడు మీకు ఇంకా తెలుసో లేదు, ఏబిఎన్లో ఒక వ్యక్తి పేరు కూడా మనం విన్నాం ఇతని ద్వారా. ఇప్పుడు అనవసరం అనుకోండి, అతను వెళ్ళి కలిశాడు, అతనే హెడ్గా ఉంటాడు, వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు, ఈయన న్యూట్రల్గా ఒక ఛానల్ పెట్టేస్తారు. అసలు పోని అనుకున్న న్యూట్రల్గా పెడతారనే మాట ఎట్లా వస్తుందండి? విజయసాయి రెడ్డి ఒక పార్టీలో నుంచి వచ్చారు, ఇప్పుడు ఆయన ఇంకో పార్టీలోకి ఇంకా వెళ్ళలేదు, ఆయన స్టాండ్ ఏంటో తెలీదు. ఆయన వ్యవసాయం చేసుకుంటా అన్నారు. సరే, వ్యవసాయం చేసుకుంటారా చేసుకోరా పక్కన పెడితే, ఒక సిఏ వ్యక్తి అంటే సిఏ చదివిన వాళ్ళు ఛానల్ పెట్టకూడదా అంటే ఖచ్చితంగా పెట్టచ్చు. ప్రణవరాయ్ ఉన్నాడు మనకి, ఎన్డీటీవీ. అంటే వాళ్ళకి బుర్ర బాగుంటుంది, లెక్కలు ఎప్పుడూ కూడా తప్పవు వాళ్ళవి. కాకపోతే ఏంటంటే సాయి మాట్లాడిన మాటలు, అతను చెప్పిన విధానం, అంటే అతను చెప్పిన అవాస్తవాలు, అవి విజయసాయి రెడ్డి కోపం తెప్పించాయి. గతంలో చూసుకుంటే ఇప్పుడు A2గా ఉన్న విజయసాయి రెడ్డి, A2 అంటే నేను అక్యూజ్డ్ అని చెప్పట్లా, జగన్మోహన్ రెడ్డి తర్వాత వ్యక్తిగా ఉండే ఒక విజయసాయి రెడ్డికి తెలియకుండా ఎవరికైనా పేమెంట్స్ జరుగుంటాయా కదా? మొత్తం ఇన్ అండ్ అవుట్ ఆయనకు తెలుసు. ఆయన బయటకు వచ్చాక ఇటీవల కాలంలో కూడా కోటరీ గురించే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్న కూడా కోటరీ గురించే మాట్లాడాడు. అంటే ఆయన ఎక్కడో హర్ట్ అయ్యాడు. ఆయన మనకు అర్థమవుతున్నది ఏంటంటే విజయసాయి రెడ్డి ఎక్కడో హర్ట్ అయ్యారు. అది సహజం. ఇప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా 40 ఏళ్ళుగా 3 తరాలతో మమేకమయ్యి ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఆయన ఆర్థికంగా అతన్ని నిలబెట్టాడు. మరి అసలు ఎలా ఉండాలి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డితోటి? అంటే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి తెలివితేటలు పనికిరాని చోట ఉపయోగించాడు ఆయన. అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి అంటున్నటువంటి ఒక మాటలే కాకుండా జర్నలిస్ట్ సాయి పైన గతంలో కూడా చాలా వరకు వీడియోలు చూసుకుంటే ఇటు వైఎస్ సునీత గారే తప్పు చేశారు, వివేకానంద రెడ్డి గారి కేసులో నిజంగా తండ్రిని చంపించింది సునీత గారే అన్నట్టుగా కన్వర్ట్ చేసుకుంటూ, అక్కడ రెండో సంబంధం ఏదో అక్రమ సంబంధం పెట్టుకున్నారు, అదిగాక ఒక ముస్లిం మహిళ అని చెప్పి మాట్లాడుతూ ఆవిడకి ఎక్కడ ఆస్తులు పోతాయో అని చెప్పేసి ఇదంతా జరిగింది అన్నట్టుగా జర్నలిస్ట్ స్థాయికి సంబంధించిన కొన్ని కథనాలు కూడా మనం విన్నాం. వాస్తవానికి ఈ విచారణ జరుగుతున్న టైంలో అటు సునీత గారి పైన, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పైన, అదేవిధంగా ఏదైతే సిఈఓకి సంబంధించి రామ్ సింగ్ గారి పైన, ఈ ముగ్గురు పైన పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో వివేకానంద రెడ్డి గారి యొక్క పిఏ కృష్ణారెడ్డి, దాన్ని క్వాష్ పిటిషన్లో కొట్టేసింది. సుప్రీంకోర్టే కొట్టేసిన తర్వాత కూడా జర్నలిస్ట్ స్థాయి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అటు విజయసాయి రెడ్డికే కాదు జనాలందరూ కూడా అదే అనిపిస్తుంది. సో నిజంగా ఇలాంటి అవాస్తవాలు మాట్లాడుతున్న సందర్భంలో చాలామంది అయితే ఒకసారి ఆలోచించారు. ఇప్పుడు స్వయంగా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే జీతాల మీద బతుకున్నాడు అని చెప్పేసి అన్నారు అంటే
ఖచ్చితంగా ఇకపైన క్రెడిబిలిటీ ఉంటుందా? న్యూట్రల్ ఛానల్ కింద చూస్తారా? ఉన్న సబ్స్క్రైబర్స్ ఉంటారా, పోతారా అంటే ఏం చెప్తారు? ఇక్కడ మీరు అన్నట్టుగా ఇప్పుడు జరిగిపోయిన విషయాన్ని కాదు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, అంతా సునీతే చేసింది, సునీత భర్తే చేశాడు అంటే ఎంత తప్పు? మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చాక దాన్ని కాదని మాట్లాడటానికి మనం ఎవరు? అంటే ఆధారాలను ఉండాలి. అదే అసలు పోనీ ఇంకా ఆధారాలు ఏవి? ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు దాన్ని కొట్టేశాక ఇంకా మనమేం మాట్లాడతాం? లేదంటే మీరు అన్నట్టుగా ఆధారాలు పట్టుకుని నేను ఒక కేసు వేసుకోవాలి. అంతకు మించి నేను వీడియో చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? ఇది అత్యుత్సాహం అంటే. అందుకని ఇవాళ సాయి అనే వ్యక్తి మాట్లాడిన మాటలు కావచ్చు, లేదు మీరు అన్నట్టుగా విజయసాయి రెడ్డికి అందుకే కోపం వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు డబ్బులంతా వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయని ఇతనికి తెలుసు. ఇప్పుడు కూడా నెలకి పేటిఎం బ్యాచ్ అని అతను అని తెలుసు. మీరు అన్నట్టుగా ఎంత ఇష్టం ఉన్నా కూడా అబద్ధాలను నిజాలు, నిజాలను అబద్ధాలు చేయాలంటే ఎట్లా సాధ్యం? అసలు సాయి అనేవాడు ఒక జర్నలిస్టా అనే ప్రశ్న ఆయన వేశాడంటే మనం ఆల్రెడీ అతనికి మీరు చూసుకుంటే అతనికి వచ్చే కమెంట్స్ చూస్తే ఇంకా పదాలు నేను వాడలేను. నేను అతన్ని అంటారు అందరూ కూడా. అందుకని అతని జర్నలిస్ట్ కాదు అనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా మళ్ళా ఇతని క్రెడిబిలిటీ ఉంటుందా లేదా అసలు అవసరం లేదు. హీఈస్ నాట్ ఏ జర్నలిస్ట్ ఎట్ ఆల్. ఇప్పుడు జర్నలిస్ట్ అనేవాడు ఏది చెప్పినా కొద్ది గొప్ప వాస్తవాలు చెప్పాలి. ఎప్పుడైనా తప్పచ్చు, తడబడచ్చు, అది వేరు. సాధ్యమైనంత మట్టికి ఎలా ఉంటుంది? నేను న్యూట్రల్ అనుకున్నప్పుడు కరెక్ట్గా మాట్లాడతాను. అంటే లేదంటే చాలామంది ఇప్పుడు అంటుంది ఏంటంటే దాని బదులు ఎందుకు ఇక వైసీపీ కండ వేసుకుని వీడియోలు చేయొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వేరే ఎవరో చేస్తున్నారు కదా వైసీపీ కండువాతోటి, వీడియోస్ కూడా బాగా పోతున్నాయి అతనివి. అట్లా వేసుకోవచ్చు, ఏముంది? ఎస్, నా ఇష్టం, నేను జర్నలిస్ట్ కాదు, ఇప్పుడు నేను వైసీపీ కార్యకర్తనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అనో వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఏమన్నాడు అతను? నాకు 5 కోట్లు ఇచ్చేసేయండి అన్నాడా ఇవాళ? ఎందుకు అడుగుతున్నావు 5 కోట్లు? అంటే ఇంతకాలం సంపాదించుకొని సరిపోలేదా? మళ్ళీ నా కుటుంబం మీద ఒట్టు, నా మీద ఒట్టు అవసరం లేదండి. మనం తప్పు చేయనప్పుడు నేను పోరాడతాను అనగలగాలి. లేదు మీరు కోర్టులో కేసేయండి నేను తేల్చుకుంటాను అనాలి. మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయా విజయసాయి రెడ్డి గారు? నేను తప్పు చేస్తే ప్రూవ్ చేయండి, నేను కోర్టులో తేల్చుకుంటాను అన్నారు. అంతేగాని మా కుటుంబం అందరూ ఓట్లేస్తారు, లేకపోతే మేము రాసిస్తాము, సంతకాలు పెట్టిస్తాము, నాకు 5 కోట్లు 10 కోట్లు ఇవ్వండి, ఇంకా ఫ్యూచర్లో ఎంత డబ్బు వచ్చినా మీకు వెనక్కి ఇస్తాను ఆయన డబ్బు అడిగాడా? విజయసాయి రెడ్డి డబ్బులు అవసరం? అసలు ఎంత సిల్లీగా ఉంది అది. అంటే మీరు ఎంత తప్పుగా మాట్లాడుంటారో ఆలోచించండి. ఇవాళ సాయి అనే వ్యక్తికి నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలతోటి బుర్ర పనిచేయడం మానేసి, అంటే భయపడ్డాడు, తప్పు చేశాడు, తప్పు మాట్లాడాడు. అందుకని ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ వీడియోస్ వస్తున్నాయి అని మన అన్నదానికి ఇదొక పెద్ద ఉదాహరణ. అవునా కాదా? ఇంకా ఇంతకు మించి అవసరమా? సో విజయసాయి రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టింది సరే, జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే మెయిన్గా సాయిని దోషిగా నిరూపించడానికి ఆయన పెట్టాడా అని మనకి అనిపిస్తుంది. సో చూద్దాం మేడం, అన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నా, అంతమంది జర్నలిస్టులు ఉన్నా సరే, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఉన్నాయి, మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ఉన్నాయి, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు ఉన్నారు. ఇంతమంది మాట్లాడినా కూడా ఒక్క సాయి మీద మాట్లాడారంటే అంటే విజయసాయి రెడ్డికి ఎంత కోపం వచ్చి ఉంటుంది. ఎన్నో ఆధారాలు కూడా ఆధారాలు చేతిలో ఉండుంటాయి ఖచ్చితంగా, అయితే మాట్లాడ్డా ఆయన. అది నేను అంటున్నది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఇంతమంది జర్నలిస్టులు ఉన్నా, ఇంతమంది ఛానల్స్ ఉన్నా సరే, ఓన్లీ జర్నలిస్ట్ సాయి పైన విజయసాయి రెడ్డి మాట్లాడంటే ఖచ్చితంగా పక్కా ఆధారాలు ఉన్నాయి. సో అనవసరంగా దీన్ని ఇంకొద్ది పెద్దది చేసుకోవద్దని అయితే చాలామంది అంటున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.